హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం కార్తీక సోమవారం నాడు చేసుకునే శివదేవుని పూజ గురించి తెలుసుకుందాం. ఈ శివదేవుని పూజకు పెద్దగా పూజా సామాగ్రి ఏమీ అవసరం లేదండి. ఈ పూజకు ముఖ్యంగా 3 రకాల పువ్వులు, మారేడు పత్రి అంటే మారేడు దళాలు, అదేవిధంగా ఒక కొబ్బరికాయ, తాంబూలం ఇవి ఉంటే సరిపోతాయండి. పెద్దగా పూజా సామాగ్రి ఏమీ ఈ పూజకు అవసరం లేదు. అదేవిధంగా ఈ పూజను కార్తీక మాసంలో 3 సోమవారాలు చేసుకుంటే సరిపోతుందండి. కార్తీక మాసంలో ఈ పూజను చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కార్తీక మాసం అంటే శివదేవునికి చాలా ఇష్టమండి. ముందుగా ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడుక్కొని, పసుపు రాసి చుట్టూ కుంకుమతో బొట్లు పెట్టుకొని, పీట పైన పద్మ ముగ్గు వేసుకోవాలండి. తర్వాత శివపార్వతులు ఉన్న ఫోటోని తీసుకొని, గంధము, కుంకుమతో బొట్లు పెట్టుకొని పీట పైన పెట్టుకోవాలండి. అదేవిధంగా శివపార్వతుల ఫోటోకి పూలదండ వేసుకొని, పైన పూలు పెట్టుకొని, ఫోటో 2 వైపులా 2 మామిడి కొమ్మలను పెట్టుకోవాలండి. ఫోటోకి ఎడమ వైపున పసుపు ముద్దతో గణపతిని చేసి పెట్టుకోవాలండి. ఏ పూజకైనా ఏ విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా మంచిగా జరగాలని గణపతిని పూజించాలండి. అదేవిధంగా వినాయకుడికి గరిక పెట్టి, బెల్లం ప్రసాదంగా పెట్టి, తాంబూలం పెట్టుకోవాలండి. అదేవిధంగా ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ 2 దీపాలను వెలిగించుకోవాలండి. ఈ విధంగా దేవునికి దీపం, ధూపం సమర్పించాలండి. అదేవిధంగా మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టుకోవచ్చండి. నా దగ్గర 3 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అవి పెట్టుకున్నానండి. ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. పరమేశ్వరునికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టుకొని పెట్టుకోవాలండి. అందులో ఒక ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని పంచదార వేసి నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఈ శివదేవుని పూజలో వేరే ప్రసాదం ఏది అక్కర్లేదండి. ఇదే ప్రసాదంగా పెట్టుకోవాలండి. అమ్మవారైన పార్వతీదేవికి తాంబూలం పెట్టుకున్నానండి. అదేవిధంగా శివదేవుని పూజా విధానం అనే ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకంలో ముందుగా గణపతి మంత్రం ఉంటుంది. అది చదువుకొని ఆ తరువాత శ్రీ శివాష్టోత్తర శతనామావళి అని 108 మంత్రాలు ఉంటాయండి. ఆ మంత్రాలు చదువుతూ మారేడు పత్రాలతో శివపార్వతులకు పూజ చేసుకోవాలండి. మారేడు పత్రాలు ఒకవేళ లేకపోతే అక్షతలు కానీ పువ్వులతో కానీ పూజ చేసుకోవచ్చు. శివాష్టోత్తరం అయిపోయిన తర్వాత శివదేవుని కథ ఉంటుందండి. అది చదువుకోవాలి. కథ చదివిన తర్వాత శివపార్వతులకి హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత మనం ప్రసాదంగా పెట్టిన పంచదార వేసిన కొబ్బరి ముక్కల్ని అందరికీ పంచిపెట్టి ఆ ప్రసాదాన్ని మనం కూడా తినాలండి. ఇంతటితో శివదేవుని పూజ పూర్తయినట్టేనండి. ఈ శివదేవుని కథ విన్నవారికి, చదివిన వారికి ఆ పరమశివుడు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడండి. లాస్ట్లో చూపిస్తున్న ఈ పిక్స్ నేను లాస్ట్ ఇయర్ 3 సోమవారాలు చేసుకున్న శివదేవుని పూజ యొక్క పిక్స్ అండి. వీటిని కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.